Hello everyone, welcome back to our channel Learning Land. Today also we are learning daily used English sentences. మనం డైలీ వాటర్ తాగుతూనే ఉంటాం కదండి. సో ఈరోజు ఈ వీడియోలో వాటర్కి సంబంధించిన కొన్ని తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూసేద్దాము. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. మీరు చేసి లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో ఇప్పుడైతే ఈ వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ సెంటెన్స్, నాకు చాలా దాహంగా ఉంది, నీళ్ళివ్వు. ఐ యామ్ వెరీ థర్స్టీ, గివ్ మీ సమ్ వాటర్ లేదా గివ్ మీ వాటర్. ఐ యామ్ వెరీ థర్స్టీ, థర్స్టీ అంటే దాహం, నాకు దాహంగా ఉంది. గివ్ మీ వాటర్, నాకు నీళ్ళు ఇవ్వు. నెక్స్ట్ వన్, ఎండలో రావడం వల్ల నాకు చాలా దాహంగా అనిపించింది, అందుకే కాస్త నీటిని తాగాను. ఎండలో రావడం వల్ల నాకు చాలా దాహంగా అనిపించింది, అందుకే కొన్ని వాటర్ తాగాను. కమింగ్ ఫ్రమ్ ది సన్, ఐ ఫెల్ట్ వెరీ థర్స్టీ, సో ఐ డ్రాంక్ సమ్ వాటర్. కమింగ్ ఫ్రమ్ ది సన్ అంటే ఎండలో నుంచి రావడం వలన. ఐ ఫెల్ట్ వెరీ థర్స్టీ అంటే నాకు చాలా దాహంగా ఉంది. సో అంటే కాబట్టి. ఐ డ్రాంక్ సమ్ వాటర్ కాబట్టి నేను కొద్దిగా వాటర్ తాగాను అని అర్థం. నెక్స్ట్ వన్, నీకు చాలా దాహం వేస్తుందని నాకు తెలుసు, అందుకే నిమ్మరసం చేశాను. నీకు చాలా దాహంగా ఉందని నాకు తెలుసు, అందుకే నీకోసం నేను నిమ్మరసం చేశాను. ఐ నో యు ఆర్ వెరీ థర్స్టీ, దట్స్ వై ఐ మేడ్ లెమనేడ్. ఐ నో అంటే నాకు తెలుసు. యు ఆర్ వెరీ థర్స్టీ నీకు దాహం వేస్తుందని లేదా నీకు దాహంగా ఉందని. దట్స్ వై అందుకే ఐ మేడ్ లెమనేడ్ నేను నిమ్మరసం చేశాను. నెక్స్ట్ వన్, నేను బయట ఉన్నంత వరకు నీళ్లు తాగలేదు. నేను బయట ఉన్నంతసేపు నీళ్ళు అసలు తాగలేదు. ఐ డిడెంట్ డ్రింక్ వాటర్ ద హోల్ టైమ్ ఐ వాజ్ అవుట్. ఐ డిడెంట్ డ్రింక్ వాటర్ అంటే నేను నీళ్లు తాగలేదు. ద హోల్ టైమ్ ఐ వాజ్ అవుట్ నేను బయట ఉన్నంతసేపు అసలు నీళ్లు తాగలేదు. నెక్స్ట్ వన్, బయట అస్సలు శుభ్రంగా ఉండదు, అందుకే నాకు అసలు తాగాలని అనిపించదు. బయట అసలు నీట్గా ఉండదు, అందుకే నేను బయట వాటర్ అసలు తాగలేదు. ఇలా కూడా చెప్పొచ్చండి. దీనిని అవుట్ సైడ్ ఈజ్ నాట్ రియల్లీ క్లీన్, సో ఐ డోంట్ ఫీల్ లైక్ డ్రింకింగ్ ఎట్ ఆల్. అవుట్ సైడ్ ఈజ్ నాట్ రియల్లీ క్లీన్ అంటే బయట నిజంగా అస్సలు క్లీన్గా ఉండదు. సో కాబట్టి ఐ డోంట్ ఫీల్ లైక్ డ్రింకింగ్ ఎట్ ఆల్ నాకు అసలు అక్కడ వాటర్ తాగాలనిపించదు. నెక్స్ట్ వన్, నాకు బాగా దాహం వేసినప్పుడు జ్యూస్ తాగాను లేదా నాకు బాగా దాహం వేసింది అందుకే జ్యూస్ తాగాను. ఐ డ్రాంక్ జ్యూస్ వెన్ ఐ వాస్ వెరీ థర్స్టీ. ఐ డ్రాంక్ జ్యూస్ నేను జ్యూస్ తాగాను. వెన్ ఎప్పుడైతే ఐ వాస్ వెరీ థర్స్టీ నాకు బాగా దాహం వేసిందో. నెక్స్ట్ సెంటెన్స్, నాకు ఎక్కుళ్ళు వస్తున్నాయి కాబట్టి నీళ్లు తాగాలి. నాకు బాగా ఎక్కుళ్ళు వస్తున్నాయి కాబట్టి కొన్ని నీళ్ళు తాగాలి. ఐ యామ్ గెట్టింగ్ హికప్స్, సో ఐ నీడ్ టు డ్రింక్ వాటర్. ఐ యామ్ గెట్టింగ్ హికప్స్, హికప్స్ అంటే ఎక్కిళ్ళు అని అర్థం. నాకు ఎక్కిళ్ళు వస్తున్నాయి. సో కాబట్టి ఐ నీడ్ టు డ్రింక్ వాటర్ నేను నీళ్లు తాగాలి. నెక్స్ట్ వన్, చాలా సేపటి నుంచి నీళ్లు తాగలేదు, ఇప్పుడు ఎక్కిళ్ళు వస్తున్నాయి లేదా చాలా కాలంగా నీళ్లు తాగలేదు అందుకే ఇప్పుడు ఎక్కిళ్ళు వస్తున్నాయి. ఐ హ్యావెంట్ డ్రాంక్ వాటర్ ఇన్ ఏ లాంగ్ టైమ్ అండ్ నౌ ఐఎమ్ గెట్టింగ్ హికప్స్. ఐ హ్యావెంట్ డ్రాంక్ వాటర్ ఇన్ ఏ లాంగ్ టైమ్ అంటే నేను చాలాసేపటి నుంచి లేదా చాలా కాలంగా వాటర్ తాగలేదు. అండ్ నౌ ఐఎమ్ గెట్టింగ్ హికప్స్ అందుకే ఇప్పుడు నాకు ఎక్కిళ్ళు వస్తున్నాయి. నెక్స్ట్ సెంటెన్స్, కొన్ని నీళ్లు తాగితే ఎక్కిళ్ళు తగ్గుతాయి. దీనిని డ్రింకింగ్ సమ్ వాటర్ విల్ రెడ్యూస్ యువర్ హికప్స్. డ్రింకింగ్ సమ్ వాటర్ అంటే కొన్ని నీళ్లు తాగడం వల్ల లేదా కొన్ని నీళ్లు తాగితే విల్ రెడ్యూస్ యువర్ హికప్స్. రెడ్యూస్ అంటే తగ్గుతాయి అని అర్థం. నెక్స్ట్ వన్, సీసాలో నీళ్లు నింపి పక్కన పెట్టి మర్చిపోయాను. సీసాలో నీళ్లు నింపేసి పక్కన పెట్టి మర్చిపోయాను. ఐ ఫిల్డ్ ద బాటిల్ విత్ వాటర్ అండ్ పుట్ ఇట్ అసైడ్ అండ్ ఫోగెట్. ఐ ఫిల్డ్ ద బాటిల్ విత్ వాటర్ అంటే బాటిల్తో నీళ్లు నింపి అండ్ మరియు పుట్ ఇట్ అసైడ్ అంటే పక్కన పెట్టి అండ్ ఫోగెట్ మర్చిపోయాను. ఫోగెట్ అంటే మర్చిపోవడం. నెక్స్ట్ వన్, నేను వాటర్ బాటిల్ తీసుకురావడం మర్చిపోయాను, దీనివల్ల నాకు రోజంతా చిరాగ్గా ఉంటుంది. అయ్యో నేను వాటర్ బాటిల్ తేవడం మర్చిపోయానే, దీనివల్ల నాకు రోజంతా చిరాగ్గా ఉంటుంది మనలో మనం అనుకుంటూ ఉంటాం కదండి. దీనిని ఐ ఫర్గాట్ టు బ్రింగ్ ఏ బాటిల్ ఆఫ్ వాటర్ అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు అనాయ్ మీ ఆల్ డే.
ఐ ఫర్గెట్ టు బ్రింగ్ ఏ బాటిల్ ఆఫ్ వాటర్. అంటే నేను వాటర్ బాటిల్‌ని తీసుకురావడం మర్చిపోయాను. అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు ఎన్నాయ్ మీ ఆల్ డే. దీనివల్ల నాకు రోజంతా చాలా చిరాకుగా ఉంటాది. ఎన్నాయ్ అంటే చిరాకు. నెక్స్ట్ వన్, వేరొకరి బాటిల్‌లో నీళ్లు తాగడం నాకిష్టం లేదు. లేదా వేరొకరి బాటిల్‌లో నేను నీళ్ళు తాగాలనుకోవడం లేదు. ఐ డోంట్ వాంట్ టు డ్రింక్ వాటర్ ఇన్ సమ్‌వన్ ఎల్స్ బాటిల్. ఐ డోంట్ వాంట్ టు డ్రింక్ వాటర్ అంటే నేను వాటర్ తాగాలనుకోవట్లేదు. ఇన్ సమ్‌వన్ ఎల్స్ బాటిల్ అంటే వేరొకరి బాటిల్‌లో. సమ్‌వన్ ఎల్స్ బాటిల్ అంటే వేరొకరి బాటిల్‌లో అని అర్థం. సో, ఐ డోంట్ వాంట్ టు డ్రింక్ వాటర్ ఇన్ సమ్‌వన్ ఎల్స్ బాటిల్. నెక్స్ట్ వన్, అందుకే నా చిన్న నీళ్ళ బాటిల్‌ని ఎప్పుడూ వెంట తీసుకెళ్తాను. నాకు వేరే వాళ్ళ వాటర్ బాటిల్‌తో నీళ్ళు తాగడం ఇష్టం లేదు. అందుకే నేను నా చిన్న నీళ్ళ బాటిల్‌ని ఎప్పుడూ వెంట తీసుకెళ్తాను అంటూ ఉంటాం కదండీ! దీనిని దట్స్ వై అంటే అందుకే అని అర్థం. ఐ ఆల్వేస్ క్యారీ మై స్మాల్ వాటర్ బాటిల్ విత్ మీ. దట్స్ వై ఐ ఆల్వేస్ క్యారీ మై స్మాల్ వాటర్ బాటిల్ విత్ మీ. అందుకే నేను చిన్న నీళ్ళ బాటిల్‌ని నాకు కూడా తీసుకువెళ్తాను. నెక్స్ట్ సెంటెన్స్, నేను నీరు త్రాగకుండా ఉండగలను. కానీ నేను ఇతరుల నుంచి నీరు త్రాగలేను. నేను నీళ్ళు తాగకుండా అయినా ఉండగలను గానీ వేరే వాళ్ళ బాటిల్ నుంచి అసలు నీళ్ళు తాగలేను. ఐ కెన్ అవాయిడ్ డ్రింకింగ్ వాటర్ బట్ ఐ కాంట్ డ్రింక్ వాటర్ ఫ్రమ్ సమ్‌వన్ ఎల్స్ వాటర్ ఎట్ ఆల్. ఐ కెన్ అవాయిడ్ డ్రింకింగ్ వాటర్ అంటే నేను నీళ్లు తాగకుండా ఉండగలను. కానీ ఐ కాంట్ డ్రింక్ వాటర్ ఫ్రమ్ సమ్‌వన్ ఎల్స్ వాటర్ ఎట్ ఆల్. నేను అస్సలు వేరే వాళ్ళ వాటర్ బాటిల్‌ని తాగలేను. నెక్స్ట్ సెంటెన్స్, నేను ఉదయాన్నే వేడి నీరు తాగుతాను. నేను ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్ తాగుతాను. ఐ డ్రింక్ హాట్ వాటర్ ఇన్ ది మార్నింగ్ లేదా ఐ డ్రింక్ హాట్ వాటర్ ఇన్ ది ఎర్లీ మార్నింగ్ అంటే నేను ఉదయాన్నే వేడి నీరు తాగుతాను. ఎర్లీ మార్నింగ్ అంటే ఉదయాన్నే. నెక్స్ట్ వన్, ఉదయాన్నే వేడి నీళ్ళు తాగకపోతే నాకు రోజంతా ఏదోలా ఉంటుంది. ఉదయాన్నే వేడి నీళ్ళు తాగకపోతే నాకు రోజంతా ఏదోలా ఉంటుంది. ఇఫ్ ఐ డోంట్ డ్రింక్ హాట్ వాటర్ ఫస్ట్ థింగ్ ఇన్ ది మార్నింగ్, ఐ ఫీల్ రెస్ట్‌లెస్ ఆల్ డే. ఇఫ్ ఐ డోంట్ డ్రింక్ హాట్ వాటర్ ఫస్ట్ థింగ్ ఇన్ ది మార్నింగ్ అంటే ఫస్ట్ నేను ఉదయాన్నే హాట్ వాటర్ తాగాలి. ఒకవేళ తాగకపోతే ఐ ఫీల్ రెస్ట్‌లెస్ ఆల్ డే. ఆ రోజంతా నాకు ఏదోలా ఉంటుంది. నెక్స్ట్ వన్, పొద్దున్నే వేడి నీళ్ళు తాగడం నాకు చాలా కాలంగా అలవాటు. పొద్దున్నే వేడి నీళ్ళు తాగడం నాకు చాలా కాలంగా అలవాటు ఉంది. ఐ హావ్ లాంగ్ బీన్ ఇన్ ది హ్యాబిట్ ఆఫ్ డ్రింకింగ్ హాట్ వాటర్ ఎర్లీ ఇన్ ది మార్నింగ్. ఐ హావ్ లాంగ్ బీన్ ఇన్ ది హ్యాబిట్ ఆఫ్ డ్రింకింగ్ హాట్ వాటర్ ఎర్లీ ఇన్ ది మార్నింగ్. అంటే ఉదయాన్నే వేడి నీళ్ళు తాగడం నాకు చాలా కాలంగా అలవాటు ఉంది. హ్యాబిట్ అంటే అలవాటు. లాంగ్ బీన్ అంటే చాలా కాలంగా అని అర్థం. నెక్స్ట్ వన్, నా వాటర్ బాటిల్‌లో నీరు కింద పడిపోవడంతో నేను జారిపోయాను. నా వాటర్ బాటిల్‌లోని నీరు కింద పడిపోవడంతో నేను జారిపోయాను. ఐ స్లిప్డ్ బికాస్ ఆఫ్ ది వాటర్ ఇన్ మై వాటర్ బాటిల్ ఫాలింగ్ డౌన్. ఐ స్లిప్డ్ అంటే నేను జారిపోయాను. ఎందుకంటే వాటర్ ఇన్ మై వాటర్ బాటిల్ ఫాలింగ్ డౌన్. నా వాటర్ బాటిల్‌లో ఉన్న వాటర్ కింద పడిపోయాయి. అందుకే నేను జారిపోయాను. నెక్స్ట్ సెంటెన్స్, నా బాటిల్‌లో నీళ్ళన్నీ ఎవరు తాగారు? లేదా నా బాటిల్‌లో నీళ్ళన్నీ ఎవరు తాగేశారు? హూ డ్రాంక్ ఆల్ ది వాటర్ ఇన్ మై బాటిల్? హూ డ్రాంక్ ఆల్ ది వాటర్ ఇన్ మై బాటిల్ అంటే నా బాటిల్‌లో ఉన్న నీళ్ళన్నీ ఎవరు తాగేశారు? నెక్స్ట్ సెంటెన్స్, ఆయిల్ ఫుడ్ తిన్నప్పుడల్లా మనకు చాలా దాహం వేస్తుంది. ఆయిల్ ఫుడ్ మనం ఎప్పుడైతే తిన్నామో అప్పుడు మనకి బాగా దాహం ఉంటుంది. వెనెవర్ వి ఈట్ ఆయిలీ ఫుడ్ వి ఫీల్ వెరీ థర్స్టీ. వెనెవర్ అంటే ఎప్పుడైతే అని అర్థం. వి ఈట్ ఆయిలీ ఫుడ్ ఎప్పుడైతే మనం ఆయిలీ ఫుడ్ తిన్నామో వి ఫీల్ వెరీ థర్స్టీ మనకప్పుడు చాలా దాహంగా అనిపిస్తుంది. సో దట్స్ ఆల్ ఇన్ టుడే. ఇటువంటి సెంటెన్సెస్ అని మనం రెగ్యులర్‌గా యూజ్ చేస్తూనే ఉంటాం కదండీ! So we will meet on next video. Until then, keep learning and keep practicing. If you like my video, please do like and subscribe my channel. For more videos, click on the bell icon. Thank you so much.